హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ స్టాక్ మార్కెట్ బడి. మన ఛానల్లో బిగినర్ లెవెల్ నుంచి అందరికీ అర్థమయ్యే విధంగా బేసిక్స్ ఆఫ్ స్టాక్ మార్కెట్ కవర్ చేసాం. తర్వాత బెస్ట్ వెబ్సైట్ ఏంటి అనేది, అది ఎలా యూజ్ చేయాలనేది ఒక కంప్లీట్ సిరీస్ ఆఫ్ వీడియోస్ ట్రేడింగ్ వ్యూ మీద మనం చేసుకున్నాం. తర్వాత ముఖ్యంగా మనం మాట్లాడుకోవాల్సిన కంప్లీట్ క్యాండిల్ స్టిక్స్ కోర్స్. ఇందులో ప్రతి క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ ని చాలా డీటెయిల్డ్ గా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వస్తున్నాం. ఒక్కసారి మన ఛానల్లో ఉన్న కంటెంట్ చూడండి. కంటెంట్ నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టాక్ మార్కెట్ గురించి తెలుగులో ఏది నేర్చుకోవాలన్నా సరే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ పక్కనే గంట సింబల్ ఉంటుంది, దాన్ని గట్టిగా ఒకటి వేయకండి. ఫ్రెండ్స్, మన ఛానల్ స్టాక్ మార్కెట్ బడిలో ఇప్పటి వరకు మనం కంప్లీట్ క్యాండిల్స్టిక్స్ కోర్స్ అని చెప్పేసి ఒక కంప్లీట్ ప్లేలిస్ట్ క్రియేట్ చేసుకున్నాం. అందులో మనం ఏమేమి డిస్కస్ చేసాం ఒకసారి చూసినట్లయితే క్యాండిల్స్టిక్స్ హిస్టరీ, ఫార్మేషన్, ఇంకా అన్ని క్యాండిల్స్టిక్ ప్యాటర్న్స్, సింగిల్ క్యాండిల్స్టిక్స్, డబుల్ క్యాండిల్స్టిక్స్, ఆల్మోస్ట్ ఇంపార్టెంట్ క్యాండిల్స్టిక్స్ ప్యాటర్న్స్ అన్ని కూడా మనం ఇందులో డిస్కస్ చేయడం జరిగింది. మొదటి నుంచి ఎవరైతే ఈ సిరీస్ ని ఫాలో అవుతూ వస్తున్నారో, లేదా ఎవరైతే సీరియస్ గా మేము స్టాక్ మార్కెట్ లో ట్రేడింగ్ చేయాలి అనుకుంటున్నాం, టెక్నికల్ అనాలిసిస్ ని నేర్చుకోవాలని అనుకుంటున్నారో, అలాంటి వాళ్ళకి నేను ఇచ్చే సలహా ఏంటి అంటే ఈ వీడియో ఒకసారి పూర్తిగా చూడండి. ఏంటి ముఖ్యంగా టెక్నికల్ అనాలిసిస్ లో కానీ మనం ఒక సక్సెస్ఫుల్ ట్రేడర్ గా అవ్వాలి అంటే క్యాండిల్ స్టిక్స్ అనేది హార్ట్ ఆఫ్ టెక్నికల్ అనాలిసిస్. ఫ్రెండ్స్, మనం ఈ ప్లేలిస్ట్ ఏదైతే ఉందో చాలా డీటెయిల్డ్ గా ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. ఇంత డీటెయిల్డ్ గా మీకు ఎక్కడ దొరకకపోవచ్చు ఎక్స్ప్లెనేషన్ పరంగా. నేను చెప్పేది ఏంటంటే ట్రేడింగ్ లో మనం సక్సెస్ అవ్వాలంటే క్యాండిల్ స్టిక్స్ మనకి బాగా వచ్చి ఉండాలి, అంటే అందులో ఎక్స్పర్ట్స్ అయి ఉండాలి మనం. సో క్యాండిల్ స్టిక్స్ లో మనకి ఎక్స్పర్టైజ్ ఎలా తెచ్చుకోవాలన్నది ఈ వీడియో యొక్క మెయిన్ ఉద్దేశం. సో సిన్సియర్ గా ఎవరైతే నేర్చుకుందాం అనుకుంటున్నారో వాళ్ళు మాత్రమే ఇక్కడ నుంచి చూడండి. ఏదో చూస్తాం అన్నట్లయితే చూడొద్దు, ఎందుకంటే ఇప్పటి వరకు నేను ఎప్పుడు ఇలా మాట్లాడలేదు. ఎందుకంటే సీరియస్ గా ఎవరైతే నేర్చుకుందాం అనుకుంటున్నారో వాళ్ళ కోసం మాత్రం ఈ వీడియో చేస్తున్నాను నేను. సో ఏంటంటే నేను అడ్వైజ్ చేసేది, ఫస్ట్ వీడియో నుంచి కూడా ఒక్కొక్క వీడియో చూస్తూ రండి. ఫస్ట్ వీడియో చూసారు అనుకోండి, అదే హిస్టరీ ప్రాక్టీస్ చేయడానికి అందులో ఉండదు. తర్వాత ఫార్మేషన్ వీడియో నుంచి ఒక్కొక్క వీడియో మీరు వన్ బై వన్ చూసుకుంటూ రండి. ఒకేసారి ఒకే రోజు అన్ని వీడియోస్ కాకుండా రోజుకు ఒక వీడియో చొప్పున అలా చూసుకుంటూ వచ్చినట్లయితే మీకు క్లియర్ గా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఫార్మేషన్ వీడియో చూసారు, ఫార్మేషన్ వీడియో చూసిన తర్వాత అందులో మనం ఏం మాట్లాడుకుంటాం, క్యాండిల్ స్టిక్స్ ఎలా ఫార్మ్ అయ్యాయి ఏంటి ఇవన్నీ కూడా మాట్లాడుకుంటాం. అది చూసిన తర్వాత మీరు ఏదో ఒక చార్ట్ ఓపెన్ చేయండి. మనం ట్రేడింగ్ వ్యూ వెబ్సైట్ ఎలా యూజ్ చేసుకోవాలి ఇవన్నీ చెప్పుకున్నాం కదా. ట్రేడింగ్ వ్యూ లో ఏదో ఒక చార్ట్ ఓపెన్ చేయండి. ఇందులో ఓపెన్ చేసి మనం ఒక క్యాండిల్ చూడండి, ఏదో ఒక క్యాండిల్ చూసారు. ఆ క్యాండిల్ యొక్క ఓపెన్, హై, లో, క్లోజ్, ఈ వాల్యూస్ ఏంటి ఇక్కడ చూడండి. OHLC అని ఉన్నాయి, అవి కరెక్ట్ గా ఉన్నాయా లేవా, అది ఎలా ఫార్మ్ అయింది ఒకసారి అబ్జర్వ్ చేయండి. నెక్స్ట్ వీడియో ఏముంది, నెక్స్ట్ తర్వాత వీడియో ఏంటి, మోస్ట్ సక్సెస్ఫుల్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్, మార్బోజు, ఇంకా స్పిన్నింగ్ టాప్స్. ఇందులో కొన్ని ప్యాటర్న్స్ మనం మాట్లాడుకున్నాం. ఆ ప్యాటర్న్స్ ని మీరు నెక్స్ట్ ఏదైనా ఒక చార్ట్ ఓపెన్ చేసి ఆ చార్ట్ లో ఆ ప్యాటర్న్ ఎక్కడ ఉంది అనేది మీరు అబ్జర్వ్ చేయండి. ఇలా ఒక రోజు కనీసం ఒక వీడియో చూసారంటే దాన్ని కనీసం ఒక 10 to 20 కంపెనీస్ లో చార్ట్స్ చూడండి. చార్ట్ ఓపెన్ చేసి ఆ చార్ట్ లో మనకి ఆ ప్యాటర్న్స్ ఎక్కడైనా కనబడుతున్నాయా ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇది హోంవర్క్ లో చేస్తూ ఉండండి. అలా చూసినట్లయితే మనకి ఆ పర్టికులర్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ అనేది చూడగానే మనం రికగ్నైజ్ చేయగలం. సో నెక్స్ట్ ఏం చేయాలి, నెక్స్ట్ అక్కడ నుంచి మనం సింగిల్ క్యాండిల్ ప్యాటర్న్స్ మాట్లాడుకున్నాం, ఆ తర్వాత 2 క్యాండిల్ ప్యాటర్న్స్ మాట్లాడుకున్నాం, ఆ తర్వాత 3 క్యాండిల్ ప్యాటర్న్స్ ఉంటాయి. సో ఈ సింగిల్ క్యాండిల్ ప్యాటర్న్స్ లో ఫర్ ఎగ్జాంపుల్ హ్యామర్ చూసారు కదా, ఇది 4th వీడియో. ఏంటి హ్యామర్ అనేది ఏంటి, అందులో మనం క్లియర్ గా మాట్లాడుకున్నాం. హ్యామర్ అనేది బుల్లిష్ రివర్సల్ ప్యాటర్న్. అది ఒక డౌన్ ట్రెండ్ లో ఫామ్ అవుతుంది, డౌన్ ట్రెండ్ నుంచి అప్ ట్రెండ్ లోకి వెళ్తుంది. దీంట్లో కండిషన్స్ ఏంటేంటి ఉంటాయి అవి చాలా డీటెయిల్డ్ గా అది లైవ్ మార్కెట్ లో మనకి కనిపిస్తే ఏ రకంగా కనిపిస్తుంది, ఆ కనిపించిన దాన్ని బేస్ చేసుకొని మనం ట్రేడింగ్ ఎలా చేయాలి అనేది ఆ వీడియోలో మనం డిస్కస్ చేసాం. ఆ వీడియోలో ఏవే అయితే పాయింట్స్ డిస్కస్ చేసామో ఆ హ్యామర్ క్యాండిల్ గురించి, అది చార్ట్ ఓపెన్ చేయడం, ఆ చార్ట్ లో ఆ క్యాండిల్ ఎక్కడ ఉంది అనేది వెతకడం. ఇలా ఒక 10 to 15 చార్ట్స్ మీద మనం ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. అలా చార్ట్ ఓపెన్ చేసి ఇలా బ్యాక్ కి వెళ్తూ ఉండడం, ఆ ప్యాటర్న్ ఎక్కడ కనిపిస్తుందేమో అని చూడడం, అలా చూసి చేస్తూ ఉండాలి. సో ఇలా మనం ప్రాక్టీస్ చేస్తూ ఉన్నట్లయితే మనకి క్యాండిల్ స్టిక్స్ మీద గ్రిప్ ఎక్కువ వస్తుంది. అన్ని వీడియోలు ఒకే రోజు మాత్రం చూడొద్దు, రోజుకు ఒక వీడియో చొప్పున వెళ్ళండి. అలా అయితే మనకి ఎక్స్పర్టైజ్ ఉంటుంది. మైండ్ లో ఒకేసారి ఇన్ఫర్మేషన్ ఓవర్లోడ్ లా కాకుండా ఈజీగా ఉంటుంది. వీలైతే కుదిరితే ఆ ఫస్ట్ వీడియో నుంచి కూడా ఒక చిన్న నోట్స్ లా పెట్టుకొని మన పాయింట్స్ ఏవైతే మనకి కంప్లీట్ గా నోట్ టేకింగ్ కి ఈజీగా ఉండడం కోసం చెప్పేసి మనం వీడియోస్ అనేవి చేసుకున్నాం. వీడియో మీరు చూసినట్లయితే నోట్స్ మెయింటైన్ చేసుకోవచ్చు చక్కగా కూడా, అంత డీటెయిల్ గా ఉంటుంది వీడియో. సో అలా నోట్స్ కూడా వీలైతే మెయింటైన్ చేసుకోండి. వీలైతే కాదు, నేను అడ్వైజ్ చేసేది మెయింటైన్ చేసుకుంటే మనకి చాలా బాగుంటుంది. సో అలా ప్రతి క్యాండిల్ ప్యాటర్న్ కూడా మనం కంప్లీట్ గా అనాలిసిస్ చేసుకుంటూ రావాలి. అలా మనకి 1 month లో మనకి కంప్లీట్ క్యాండిల్ స్టిక్స్ ప్యాటర్న్స్ మీద మనకి
కంప్లీట్ గ్రిప్ అనేది వస్తుంది ఫ్రెండ్స్, చాలా స్ట్రాంగ్ గ్రిప్ వస్తుంది. ఇలా ప్యాటర్న్స్ అన్ని కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆల్రెడీ ఇప్పటి వరకు రెగ్యులర్ గా ఎవరైతే ఫాలో అవుతూ వచ్చి అన్ని వీడియోస్ ఎవరైతే చూసున్నారో వాళ్ళు ఏం చేస్తారు అంటే ట్రేడింగ్ వెబ్సైట్ ఓపెన్ చేసుకొని ఏదో ఒక చార్ట్ ఓపెన్ చేసి, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏ చార్ట్ ఓపెన్ చేసాం, ఏషియన్ పెయింట్స్ చార్ట్ ఓపెన్ చేసాం. ఆ చార్ట్ ఓపెన్ చేసిన తర్వాత మనకి ఇక్కడ పైన ఇండికేటర్స్ అని కనిపిస్తుంది కదా, ఆ ఇండికేటర్స్ మీద క్లిక్ చేసినట్లయితే ఇందులో ఫేవరెట్స్, మై స్క్రిప్ట్స్, టెక్నికల్స్, కమ్యూనిటీ స్క్రిప్ట్స్ ఇలా రకరకాలుగా ఉంటాయి. కొంతమందికి బిల్ట్ ఇన్ అని చూపిస్తుంటుంది టెక్నికల్స్ ఉండకుండా. ఆ టెక్నికల్స్ లేదా బిల్ట్ ఇన్ ఏదైతే దాని మీద క్లిక్ చేస్తే ఇండికేటర్స్, స్ట్రాటజీస్, వాల్యూమ్ ప్రొఫైల్, క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్ అని చూపిస్తుంది. ఈ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్ మీద క్లిక్ చేసుకుంటారు. మనం క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్ మీద క్లిక్ చేసుకున్నట్లయితే ఇలా రకరకాలైనటువంటి క్యాండిల్ స్టిక్స్ మనకు కనిపిస్తాయి. వీటిలో మాక్సిమం మనం డిస్కస్ చేసేసుకున్నాం. సో ఇంకా డిస్కస్ చేయనివి ఏమైనా ఉంటే ఇదిగో ఈ డౌన్ సైడ్ టసుకి గ్యాప్ అనేది మనం కవర్ చేయలేదు. సో దీని గురించి ఒకసారి ఎంక్వైరీ చేయండి, లేదా ఇక్కడ మనకి ఇక్కడ క్వశ్చన్ మార్క్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేసినట్లయితే ఆ ప్యాటర్న్ గురించి డీటెయిల్స్ వస్తాయి. మనకి చూసారు కదా, అలా క్లిక్ చేయగానే మనకి ఆ క్యాండిల్ ప్యాటర్న్ అనేది ఎలా ఫామ్ అవుతుంది అన్ని కూడా కంప్లీట్ గా డీటెయిల్స్ మనకు వస్తాయి. సో అలా కూడా నేర్చుకోవచ్చు, మనం ప్రాక్టీస్ చేయొచ్చు. సో అలా మనం ఏదో ఒక క్యాండిల్ ప్యాటర్న్ ని సెలెక్ట్ చేసుకొని ఆ ప్యాటర్న్ మనకి ఎక్కడ ఉందో ఆ చార్ట్ మీద వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ హ్యామర్ వీడియో ఎవరైతే చూస్తున్నారో ఒకరు, అది హ్యామర్ అనేది ఉంది కదా, ఇక్కడ హ్యామర్ సెలెక్ట్ చేసుకోండి. హ్యామర్ సెలెక్ట్ చేసుకుంటే ఏమవుతుంది, ఇక్కడ మనకి ఇండికేటర్స్ లో హ్యామర్ అనేది అప్లై అవుతుంది. తర్వాత క్లోజ్ చేసేస్తారు. ఈ చార్ట్ లో మనకి ఎక్కడైనా సరే హ్యామర్ ఉందా అనేది చూడాలి. హ్యామర్ ఉంటే అది హ్యామర్ హైలైట్ అవుతుంది. సో ఇక్కడ మనకి ఎక్కడ కూడా హ్యామర్ లేదు. ఓకేనా. సో నెక్స్ట్ చార్ట్ లోకి వెళ్తాం. ఎక్కడైనా ఉందా హ్యామర్? ఇంకో ఇక్కడ ఇలా చూపిస్తుంది అనమాట, హెచ్ అని చెప్పేసి ఒక వెర్టికల్ లైన్ వస్తుంది. ఇందులో హ్యామర్ ఎక్కడ ఉందని చూసి అది ఒకసారి జూమ్ ఇన్ చేసుకోవడమే. అది జూమ్ ఇన్ చేసుకున్నట్లయితే మనకి ఇదిగా చూసారు కదా, మనం ఎలా అయితే చెప్పుకున్నాం హ్యామర్ సేమ్ అదే రకంగా ప్యాటర్న్ కనిపించింది. మనం కండిషన్స్ మాట్లాడుకున్న ఒక డౌన్ ట్రెండ్ చివర్లో ఉండాలి, రియల్ బాడీ అనేది తల చిన్నది ఉండి దాని యొక్క టైల్ అనేది లేదా విక్ లేదా షాడో అనేది లాంగ్ గా ఉండాలి అని మాట్లాడుకున్నాం. ఇవన్నీ కూడా కండిషన్స్ సాటిస్ఫై తర్వాత అప్పుడు ఏమవుతుంది, ప్రైస్ పైకి వెళ్తుంది అని చెప్పాం. సో ఇది హ్యామర్. ఈ రకంగా మనం అది ఒకవేళ చార్ట్ లో ఎక్కడైనా ఫార్మ్ అయితే అలా వెర్టికల్ గా ఒక బ్లూ లైన్ లో వచ్చి చూపిస్తుంది. సో అప్పుడు దాన్ని మనం జూమ్ ఇన్ చేసుకోవడం కోసం ఏం చేయాలంటే చిన్న షార్ట్ కట్ ఉంది ఇక్కడ, జూమ్ ఇన్ జూమ్ అవుట్ కి ఇలా మళ్ళీ ఇలా జరుపుకోకుండా మౌస్ ని మనం దాని పైకి పట్టుకెళ్ళి కంట్రోల్ పట్టుకొని స్క్రోల్ చేస్తే జూమ్ ఇన్ జూమ్ అవుట్ అవుతుంది. చూసారు కదా ఇక్కడ ఎలా అవుతుందో. అలా అయిపోయింది చేసుకున్న తర్వాత మనం దాన్ని గమనించుకోవడమే, జస్ట్ ఎలా ఎక్స్ప్రెస్ చేసుకోండి. ఆల్ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్స్ మీద మనం క్లిక్ చేసుకున్నాం అనుకోండి, ఆ చార్ట్ లో మనకు కనిపించేటటువంటి ఇంపార్టెంట్ క్యాండిల్ స్టిక్స్ ప్యాటర్న్స్ ఏవైతే ఉంటాయో అన్నింటినీ కూడా అది ఇలా చూపిస్తూ ఉంటుంది. డి అంటే ఏంటో మనకు అర్థం కాలేదు, దాని మీదకి వెళ్ళి క్లిక్ చేసాం. డోజీ, దాని డిస్క్రిప్షన్ ఇస్తాడు అది ఎలా ఫామ్ అవుతుంది ఏంటి అనేది. అలా ఫామ్ అయిన తర్వాత ఒకసారి దాన్ని గమనించాలి, అది డోజీ అయినా కాదా, డోజీ అంటే ఏంటి, ఇంకో డోజీ అంటే ఏంటని మనం మాట్లాడుకున్నాం. వాటిని మళ్ళీ మనం డిస్కస్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసినట్లయితే బిఈ అని ఉంది. బిఈ అంటే ఏంటి, బుల్లిష్ ఎన్గల్ఫింగ్. ఎన్గల్ఫింగ్ అంటే ఏంటనేది ఇక్కడ మనకి డిస్క్రిప్షన్ ఇస్తాడు, అర్థం కాకపోతే గుర్తు చేసుకోవడానికి. ఎన్గల్ఫింగ్ అనేది ఒక స్ట్రాంగ్ డౌన్ ట్రెండ్ చివర్లో ఫామ్ అవుతుంది, ఒక రెడ్ కలర్ క్యాండిల్ ని కంప్లీట్ గా ఎన్గల్ఫ్ చేసేస్తుంది. దాని తర్వాత ఏమవుతుంది, ప్రైస్ పైకి వెళ్తుంది అని చెప్పుకున్నాం. సో సేమ్ అలానే వెళ్ళింది. అలా మనం క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్ ఫార్మ్ అయిన తర్వాత అవి అనుకున్నట్టే వెళ్తున్నాయా లేదా, మనం చెప్పుకున్న కండిషన్స్ అన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి. అలా అనుకున్నట్టే వెళ్తున్నాయా లేదా, అది ఏ ప్యాటర్న్ చూడండి. ఇలా మనం వెనక్కి వెళ్తుంటే ఎక్కడెక్కడ ఏ ఇంపార్టెంట్ ప్యాటర్న్స్ ఉన్నాయి వాటన్నింటినీ కూడా వాడు ఐడెంటిఫై చేస్తాడు. దాన్ని జూమ్ ఇన్ చేసుకొని మనం ఆ ఒక్క ప్యాటర్న్ ని మనం స్టడీ చేయాలి. మనం చెప్పుకున్న కండిషన్స్ అన్ని ఉన్నాయా లేదా, మనం అనుకున్న డైరెక్షన్ లో వెళ్తుందా లేదా, మన యొక్క స్టాప్ లాస్ అనేది హిట్ అయిపోతుందా. ఇలా మనం అనాలిసిస్ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా మనం క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్ లో మనకి చాలా ఎక్స్పర్టైజ్ వస్తుంది. అలా గ్రాడ్యువల్ గా మనం వీటి సపోర్ట్ లేకుండానే క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్ ని మనం ఈజీగా చార్ట్ చూడగానే అక్కడ ఏ క్యాండిల్ ప్యాటర్న్ ఫామ్ అయింది, ఆ ప్యాటర్న్ యొక్క ప్రభావం చార్ట్ మీద భవిష్యత్తులో ఫ్యూచర్ లో ప్రైస్ లో ఎలా ఉంటుంది అనేది మనం చెప్పగలుగుతాం. మనం ఇనీషియల్ గా జస్ట్ ఒక చిన్న పిల్లోడు నడిచేటప్పుడు గోడ తాలూకా సాయం ఎలా తీసుకుంటాడో తర్వాత వాడు సొంతంగా పరిగెడతాడు. ఆ రకంగా మనం ఈ చార్ట్ యొక్క హెల్ప్ ని అంతవరకే తీసుకుంటాం. గ్రాడ్యువల్ గా మనకి ఇందులో బాగా ఎక్స్పర్టీజ్ వచ్చేసిన తర్వాత మనం వీటిని లేకుండా ఇవేవి
ఈ ఇండికేటర్స్ ఇవన్నీ లేకుండానే మనం చార్ట్ చూడగానే మనం చెప్పగలిగే స్థితికి వస్తాం. సో అది ఫ్రెండ్స్, ఇలా మనం నేర్చుకున్నట్లయితే అన్ని వీడియోస్ ఒక్కొక్కటి 1 by 1 చూసుకుంటూ ఆ ప్యాటర్న్స్ ఇవన్నీ కూడా మనం చూసుకుంటూ అందులో చెప్పినట్టు చార్ట్స్ లో ఓపెన్ చేసి ప్రాక్టీస్ చేసుకున్నట్లయితే మీకు చాలా అంటే చాలా ఎక్స్పర్టైజ్ వస్తుంది ఫ్రెండ్స్. ఇప్పుడు నిఫ్టీ 50లో 50 కంపెనీస్ ఉన్నాయి, అవన్నీ ఓపెన్ చేసి ప్రాక్టీస్ చేస్తుండాలి. అలా ప్రాక్టీస్ చేస్తూ ఉండడం వల్ల మనకి ఈ క్యాండిల్ స్టిక్స్ పట్ల చాలా అవగాహన పెరుగుతుంది. మనం ట్రేడింగ్ లో సక్సెస్ రేట్ అనేది పెరుగుతుంది. సో ఈ రకంగా మీరు అప్లికేషన్ చేస్తూ ఉంటే ఖచ్చితంగా సక్సెస్ వస్తుంది ఫ్రెండ్స్. ఖచ్చితంగా రాసి పెట్టుకోండి, ఎక్కడ కావాలి అక్కడ. చెప్పినట్టు ఎవరైతే చేస్తారో వాళ్ళు కంపల్సరీగా క్యాండిల్ స్టిక్స్ లో మంచి నాలెడ్జ్ వస్తుంది. క్యాండిల్ స్టిక్స్ లో మంచి నాలెడ్జ్ ఉన్నది అంటే మాత్రం వాళ్ళని ట్రేడింగ్ లో సక్సెస్ కాకుండా ఎవరు ఆపలేరు. సో ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో మెయిన్ అదే పర్పస్ లో చేశాను. భోగి, సంక్రాంతి, ఇంకా మన ఈ కనుమ ఏదైతే 3 రోజులు ఉన్నాయో అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. మనందరికీ ఇది పెద్ద పండుగ. సో చక్కగా హ్యాపీగా సెలబ్రేట్ చేసుకోండి. అందరూ కూడా సక్సెస్ అవ్వాలి, ట్రేడర్స్ గా అందరూ సక్సెస్ అవ్వాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్. ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా మీరు కామెంట్లో అడగండి, ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఇంకా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇంకా ఎవరైతే క్యాండిల్ స్టిక్స్ నేర్చుకుందాం, స్టాక్ మార్కెట్ గురించి నేర్చుకుందాం అని ఇంట్రెస్టింగ్ ఎవరైతే ఉన్నారో అలాంటి వాళ్ళకి మన ఛానల్ని ఈ వీడియో షేర్ చేయండి. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు టేక్ కేర్, బాయ్ బాయ్, జై హింద్.